Next, third question. The value of the sum 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus 3 into 4 into 5 and so on. Okay. సో ఇది అబ్జర్వ్ చేస్తే ఇంటర్మీడియట్లో 7 మార్క్స్ ప్రాబ్లం మ్యాథమెటికల్ ఇండక్షన్లో. సో దీని ఆన్సర్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు మనం. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అని చెప్పేసి 1/4 n of n plus 1 of n into n plus 1 into n plus 2 into n plus 3. ఓకే. సో అలా గుర్తు లేకపోయినా కానీ మనం ఈజీగా దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. మనం ఆప్షన్ వెరిఫికేషన్ ప్రాసెస్ని మనం తీసుకుందాం. ఆప్షన్ వెరిఫికేషన్ నేరుగా డైరెక్ట్గా సాల్వ్ చేయాలంటే ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం చాలా సింపుల్ ఇది, కానీ దాన్ని మళ్ళీ సాల్వ్ చేసి ఎస్ఎన్ కనుక్కోవాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకని ఆప్షన్ వెరిఫికేషన్ మనం ఫాలో అవుదాం. సో నేను డైరెక్ట్గా ఆప్షన్ డి తీసుకుంటున్నాను. ఆప్షన్ డి. ఓకే. మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా ఇప్పుడు నేను చేసే పద్ధతిలోనే మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ ఎస్ఎన్ అంటే మన దగ్గర ఉంది 1/4 n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 n ప్లస్ 3. మనం కనుక్కోవాల్సింది సమ్ ఆఫ్ n టర్మ్స్. అలాంటి n టర్మ్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది అనేది. ఓకే. సో S1 అంటే అర్థం ఏంటంటే T1, S2 అంటే సమ్ ఆఫ్ 2 టర్మ్స్ అంటే T1 ప్లస్ T2, S3 అంటే సమ్ ఆఫ్ 3 టర్మ్స్. ఓకే. T1 ప్లస్ T2 ప్లస్ T3. సో ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకొని మనం ఏదైనా ఒక ఆప్షన్ని చూజ్ చేసుకొని, ఓకే, ఒకటి లేక రెండింటికి మనకి తేలిపోతుంది ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది దాదాపుగా. సో మనం ముందుగా చెక్ చేద్దాం. S1 అంటే T1 ఫస్ట్ టర్మ్, S2 అంటే సమ్ ఆఫ్ 2 టర్మ్స్ అంటే మొదటి 2 యాడ్ చేసుకోవాలి, S3 అంటే మొదటి 3 యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ముందుగా మనం S1 క్యాలిక్యులేట్ చేసినట్లయితే 1/4 ఇంటూ 1 ఇంటూ 1 ప్లస్ 1, 1 ప్లస్ 1 అంటే 2, 1 ప్లస్ 2 అంటే 3, 1 ప్లస్ 3 అంటే 4. ఓకే. ఈ 4 పోతే మనకు వచ్చినటువంటిది 1 ఇంటూ 2 ఇంటూ 3. సో మన ఫస్ట్ టర్మ్ కూడా అలానే ఉంది, 1 ఇంటూ 2 ఇంటూ 3 6, విచ్ ఈజ్ అవర్ ఫస్ట్ టర్మ్. ఓకే. నెక్స్ట్ మనం S2ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో S2 అంటే n ప్లేస్లో మనం 2 తీసుకోవాలి. 1/4 కామన్, n అంటే 2 ఇంటూ 2 ఇంటూ n ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1, 3 ఇంటూ n ప్లస్ 2 అంటే 2 ప్లస్ 2 4, n ప్లస్ 3 అంటే 2 ప్లస్ 3 5. ఓకే. సో ఈ 4 క్యాన్సిల్ అయితే మనకు వచ్చేది 2 3 6, 6 5 30. సో దీన్ని మనం T1 ప్లస్ T2గా మనం T1 ప్లస్ T2 కూడా చెక్ చేసుకున్నట్లయితే మనకి ఈ రెండు ఈక్వల్ అయితే అదే మనకు వచ్చేస్తుంది T1 ప్లస్ T2. సో ఈ రెండు టర్మ్స్ T1 అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3. సో మొత్తం ఇంటూ చేసుకుంటే 6. T2 వచ్చేసరికి 2 3 6, 6 4 24. సో 6 ప్లస్ 24 30. సో S2 30 వచ్చింది, T1 ప్లస్ T2 కూడా 30 వచ్చింది. దేర్ఫోర్ S2 ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ T2. ఓకే. సో ఇదే విధంగా మీరు ఏ ఆప్షన్ తీసుకున్నా ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు తొందరగా సమ్ ఆఫ్ n టర్మ్స్ అనేది మీకు ఐడెంటిఫై అవుతుంది అది. ఓకే. దాదాపు S1 S2 రెండింటిలోనే తేలిపోతుంది. సో అంతకీ కావాలంటే S3 కూడా మనం చెక్ చేసుకోవచ్చు. S3 అంటే సమ్ ఆఫ్ 3 టర్మ్స్. Therefore, option D is the right answer.